ఈరోజు గురువారంతో కూడిన మాస శివరాత్రి. ఈ సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి సమస్త శుభాలు చేకూరాలంటే ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి, నవగ్రహాల్లో గురువుకి పసుపు అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి పసుపు కలిపిన నీటితో శివాభిషేకం చెయ్యండి. గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివాభిషేకం చేసే వాళ్ళు ఎవరైనా సరే పసుపు కలిపిన నీటితో శివాభిషేకం చేస్తే కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలు కలిసే ఉంటారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కూడా చేకూరతాయి. అలాగే పరమేశ్వరుడికి అభిషేకం చేసే సమయంలో పరమేశ్వరుడికి సంబంధించిన శ్రీం శివాయ నమః అనే మంత్రం స్మరించుకుంటూ పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తే ఆర్థికంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి పుష్పము తుమ్మి పువ్వు, నైవేద్యం చిమ్మిలి. కాబట్టి తుమ్మి పుష్పాలతో పూజిస్తూ చిమ్మిలి నైవేద్యంగా శివుడికి సమర్పించినట్లయితే శివానుగ్రహం వల్ల మంచి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో శివాలయ దర్శనం ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం, శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించటం, శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, చాలా కాలంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఒక అనారోగ్యం తర్వాత ఇంకొక అనారోగ్యం వస్తున్న వాళ్ళు, ఈ అనారోగ్య సమస్యలన్నీ అధిగమించాలంటే ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తూ బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అనే 3 నామాలు స్మరించుకోండి. ఈ నామాలు స్మరిస్తూ ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే మాస శివరాత్రి సందర్భంగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే కొబ్బరి నీళ్లతో చేసేటటువంటి శివాభిషేకం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా పుష్పాల మధ్యలో దవనం ఉంచి దవనం కట్టిన పుష్పమాలికను ఈశ్వరుడికి సమర్పించినట్లయితే అగ్నిపురాణం ప్రకారం సంపద వృద్ధి చెందుతుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది, ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈశాన్య దిక్కు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అందుకే మాస శివరాత్రి సందర్భంగా శివాభిషేకం చేయటం, శివాలయ దర్శనం చేయటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, ఉపవాసం ఉండటం, వీటన్నిటికీ ఎంతటి ప్రాధాన్యత ఉందో ఈశాన్య దీపానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అందులోనూ మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చింది. గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు. దేవగురువైన బృహస్పతికి పరమేశ్వరుడికి ఇద్దరికీ కూడా ఈశాన్యం అంటే ప్రీతిపాత్రం. కాబట్టి ఈశాన్యంలో ఒక పీట ఉంచి ఆ పీట మీద మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఈ ఈశాన్య దీపం అనేది సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. అలాగే గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివుణ్ణి పూజించే సమయంలో ఒక రాగి చెంబులో జలం తీసుకొని ఆ జలంలో పద్మపుష్పాలు కానీ, నందివర్ధనం పూలు కానీ ఇలాంటి పుష్పాలు కొన్ని వేసి శివపూజ చేయండి. శివపూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్నటువంటి జలాన్ని మీ గృహంలో ఈశాన్యం నుంచి ప్రారంభించి అన్ని దిక్కులకి సంప్రోక్షణ చేయండి, అంటే చల్లండి. గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఇలా ఈశాన్యం నుంచి గృహంలో అన్ని దిక్కుల పూజలో ఉంచినటువంటి రాగి చెంబులో జలాన్ని సంప్రోక్షణ చేసినట్లయితే గృహంలో ఉన్నటువంటి అన్ని రకాలైన నకారాత్మక శక్తులు తొలగిపోతాయి. గృహంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. స్తోత్రాల పరంగా దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా ఈరోజు విశేషంగా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు.